దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడం, సనాతన ధర్మాన్ని నాశనం చేద్దాం అనుకున్నవాడు ఎవడూ బాగుపడలేదు, ఏ వ్యవస్థ బాగుపడలేదు. అంతెందుకు, ఎన్నో సామ్రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయాయి సనాతన ధర్మాన్ని నాశనం చేద్దామని. ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాన్ని పూర్తిగా నాశనం చేద్దాం అనుకున్నారు, వాళ్ళే పూర్తిగా నాశనం అయిపోయారు. ముస్లిం జాతులు 4 కావచ్చు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, ఇలా బ్రిటిష్ వాడు మరో 3 జాతులు కావచ్చు. ఏవి కూడా ఈ సనాతన ధర్మాన్ని ఏమీ చేయలేకపోయాయి. అలాంటిది ఈ జాకీర్ నాయక్ ఏం చేస్తాడు? 2016 వరకు కూడా దేశంలో అనేక విధాలుగా కుట్రలు చేశాడు. కాంగ్రెస్ కనీసం వీడి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. 2016లో వీడిని దేశ బహిష్కరణ చేశారు. చివరికి ఇప్పుడు ఏమైంది వాడి గతి? కుక్క చావు. ఎయిడ్స్ వచ్చింది. జాకీర్ నాయక్ ఎయిడ్స్ వచ్చింది. వాడి భార్య ఫరియేత్ నాయక్కి ఎయిడ్స్ వచ్చింది. అతని కూతురు జక్రా నాయక్ కూడా ఎయిడ్స్ వచ్చిందని ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో హల్చల్ జరుగుతుంది ఈ న్యూస్. వీళ్ళు మాత్రం దీన్ని బయటికి రాకుండా ఎన్నో రోజుల నుంచి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంటే చివరికి నిజం నిప్పు లాంటిది అంటారు కదా, అది ఎప్పటికైనా బయటికి రావాల్సిందే. అదే జరిగింది ఈరోజు. అధికారికంగా వీళ్ళు ఇంకా ప్రకటించలేదు, కానీ ఖచ్చితంగా ఎయిడ్స్ అయితే వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఇంటర్నెట్లో హల్చల్ అవుతుంది, అలాగే ఇంటర్నేషనల్ మీడియాలో కూడా అక్కడక్కడ వార్తలు వస్తున్నాయి. కానీ దీన్ని మాత్రం వీళ్ళు ధృవీకరించరు. వీడు ఎక్కడెక్కడో తిరుగుతాడు. సరే, వీడి వల్ల భార్యకి వచ్చిందంటే ఒక అర్థం ఉంది, కానీ కూతురికి ఎందుకు వచ్చింది? ఇది ఎవరిని పడితే వారిని, ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, వావి లేదు వర్ష లేదు. ఇలాంటి వాడు ఈ దేశంలో మత కల్లోలు సృష్టిద్దామని ప్రయత్నాలు చేశాడు. చివరికి వాడే ఆ మతానికి బలైపోయాడు. సనాతన ధర్మాన్ని నాశనం చేద్దాం అనుకున్నాడు, ఎవ్వడూ బాగుపడలేదు. ఎంతోమంది గాలిలో కలిసిపోయారు, కాలగర్భంలో కలిసిపోయారు. వేడి 7 కొండల వాడికి 7 కొండలు ఎందుకని 3 కొండలు చాలా వాళ్ళు కూడా గాలిలో కలిసిపోయారు. ఇలాంటి వారంతా. కాకపోతే ప్రతిదానికి ఒక సమయం రావాలి. మనమైనా సరే సనాతన ధర్మం పేరుతో మోసాలు చేస్తే మనకే అంతే, అదే గతి పడుతుంది ఏదో ఒకరోజు. ఎవరింట్లో కష్టాలు లేకుండా ఎవరు లేరు. కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, కానీ నాశనం అనేది ఒకటి ఉంటుంది కదా, సర్వనాశనం అయిపోవడం అనేది, అది సరైన సమయానికి వస్తుంది.